ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ దినం వాక్యంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. సహోదరుడ సహోదరి, ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం, భ్రష్టత్వమునకు దాసులు. మన విశ్వాస జీవితంలో అనేక రంగాలలో ఓటమి పాలైన వారు ఆ ఓటమి పాలైన విషయములలో చాలామంది ఏమైపోతున్నారంట, భ్రష్టత్వం అయిపోతున్నారు. అంటే భ్రష్టత్వాన్ని పొందుకుంటున్నారు, భ్రష్టత్వాన్ని ఇష్టపడుతున్నట్టున్నారు. చాలామంది భ్రష్టత్వాన్ని ఇష్టపడడం వల్ల ఏమవుతుందంట, దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తుంటాం. విశ్వాసంలో విశ్వాసులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులైన వారు ఈ యొక్క సేవా జీవితంలో పరిచర్ల విషయాల్లో, ఆత్మీయమైనటువంటి విషయాల్లో వెనుకబడటం, ఇక లోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు ఉంచటం వల్ల సేవా జీవితంలో ఓటమి పాలైన తరువాత భ్రష్టత్వం పాలవుతారు. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు వెళ్ళిపోతుందో అప్పుడు వారి జీవితంలోకి ఏమొస్తుందంట, భ్రష్టత్వం అనేది వచ్చేస్తుంది. భ్రష్టత్వానికి దాసులైపోతారు. అటు వారంతా ఏమైపోతారంట, భ్రష్టత్వమునకు దాసులైపోతారు. కాబట్టి స్వతంత్రతను కోల్పోయిన వారైనను ఇతరులకు స్వాతంత్రము కలుగ చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు మరి ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి భ్రష్టత్వంలో జీవించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి అతన్ని పౌలుగా మార్చుకున్నాడు. పౌలు ఒక మాట అంటాడు ఎక్కువగా, ఏమంటాడంటే, నా మట్టుకు బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. భ్రష్టత్వానికి దాసులే ఉండకూడదు కదా. సహోదరుడా సహోదరి, ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. బట్టనెత్తిగల ఒక నాటు వైద్యుడు, అంటే బట్టనెత్తిగల అంటే ఆ వ్యక్తికి ఏమి వెంట్రుకలు ఉండవన్నమాట, తలపైన వెంట్రుకలు లేనిటువంటి వాడు. బట్టనెత్తిగల ఒక నాటు వైద్యుడు మందుల సంచిని మోసుకుపోతూ వెంట్రుకలు ఊడకుండా మందులిస్తాను, ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి రావడానికి బట్టనెత్తికి మందులిస్తాను, రండి రండి అంటూ వీధుల్లో అక్కడంతా ఏం చేస్తున్నాడంటే కేకలు వేసుకుంటూ పోతున్నాడంట. భ్రష్టత్వమునకు దాసులైన వారి మాటలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ బట్టనెత్తిగల వ్యక్తికే తల వెంట్రుకలు లేవు. మరి ఆ మందులు తానే వేసుకొని తానే వెంట్రుకలు తెచ్చుకోవచ్చు కదా. మరి తాను తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకోవరకు ఏం చేస్తారు వెంట్రుకలు. కాబట్టి మనము మోసపోతూ ఉంటాం. అనేక మార్లు మోసపోవడం వల్ల భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సాతానుడు అనేక మార్లు మనల్ని ఏం చేస్తాడంట, మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వారు వ్యర్థమైన మాటలు పలుకువారనియు, శరీర సంబంధమైన దురాశలు గలవారనియు, తప్పుడు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునే వారిని పోకిరి చేష్టల చేత మరులు కోల్పువారని
మనము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18లో చూస్తాం, అంటే పై వచనంలో చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. చదవండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచూ ఉన్నారు. చూస్తున్నారా అండి? మరలు కొలుపుచూ ఉన్నారు. కాబట్టి సహోదరుడా సహోదరి, పేతురు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, మనము ఎప్పుడైనా సరే మన విశ్వాసమును ఏం చేయాలంట? కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఏం చేయాలంట? రక్షణను భద్రపరుచుకోవాలి. ఆ రక్షణలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణను పొందుకొని స్థిరముగా అందులో నిలబడతామో అప్పుడు భ్రష్టత్వమునకు మనము దాసులై ఉండం. కాబట్టి భ్రష్టత్వమునకు దాసులై ఉండేవారు ఏమైపోతారంట? వారికి ఏముందంట? ఏముంది? వారికి శిక్షలు ఉన్నాయి, శిక్ష అనుభవిస్తారు. మరి ఎవరికి దాసులుగా ఉండాలి మనమంట? చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 6:22 వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. మనం ఎక్కడికి వెళ్ళాలంట? నిత్య జీవంలోనికి వెళ్ళాలి. ఇంకేం చేయాలంట? పరిశుద్ధతను పొందుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇంకెవరికి దాసులై ఉండాలంటే దేవునికి దాసులై ఉండాలి, దేవునికి బిడ్డలుగా ఉండాలి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పాపము నుండి విడిపించినాడు, విమోచనకర్త ఆయన. పాపము నుండి విడిపించినాడు. అనేక భ్రష్టత్వం నుండి దేవుడు, అనేక భ్రష్టత్వంలో ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించినాడు. భ్రష్టత్వానికి దాసులై ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? కాపాడుకున్నాడు. తన కుమారుడుగా కుమార్తెగా తన బిడ్డలుగా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఎవరికి దాసులై ఉండాలంట? దేవునికి దాసులై ఉండాలి, ప్రభువుకు. సహోదరుడా సహోదరి, సిరికి దాసులైన వారు దేవునికి దాసులు కాజలరంట. అలాగే పాపమునకు కానీ, లోభమునకు కానీ, కడుపుకు కానీ, ఏ మనుషులకు కానీ మరి దేనికి దాసుడు కాకుండా స్వతంత్రుడైన వాడే దేవుని దాసుడు. పాపము నుండి విడుదల పొందిన వాడే దేవుని దాసుడు. నీతికి దాసులైన వారే దేవుని దాసులు. దేవుని దాసులకు దేవుడిచ్చే స్వాతంత్రము సాతానుడిచ్చే స్వాతంత్రము వంటిది కాదు. సాతానుడిచ్చే స్వాతంత్రము పరిమితులు లేనిది, కానీ నీతికి లేదా దేవుని దాసులైన వారికి పరిమితులు ఉన్నాయి. చూడండి, దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. ఈ దినమున మనం ఏం చేయాలంట? దేవునికి దాసులే ఉండాలి, దేవుని పని చేయాలి. ఆయన సన్నిధిలో, ఆయన ఆలయములో ఒకరి పట్ల ఒకరు ఏమై ఉండాలంట? ప్రేమ కలిగి జీవించాలి, ఐక్యమత్యముతో ముందుకు సాగిపోవాలి. నాది నీది, మనది. నీది నాది కాదు, మనది మనము. ఐక్యత. ఈ ఐక్యత ఉన్నప్పుడు మనమంతా ఎవరి బిడ్డలంగా ఉంటాం? యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉంటాం. అలా కాకుండా స్వార్థముతో,
లోపముతో పాపానికి బానిసగా జీవిస్తూ ఉంటే భ్రష్టత్వానికి దాసమైపోతాం. భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారంట? నిత్య నరకాగ్నికి వెళ్తారు. కాచుకొని ఉంది. కాబట్టి నీతికి దాసులైన వారి దేవునికి దాసులు. దేవుని దాసులకు దేవుడిచ్చే స్వాతంత్రము సాతానుడిచ్చే స్వాతంత్రము వంటిది కాదు. సహోదరుడా, సహోదరి, మనము విశ్వాస జీవితంలో ఎలా ఉంటున్నాం? మనము ఎలా జీవించాలి? దేవుని పట్ల ప్రేమతో ఆయనను పోలి మనం నడవాలి. క్రీస్తుకు మాదిరిగా మనము నడవాలి. అప్పుడే దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. దేవుడు తన రాజ్యమునకు నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తాడంట? తీసుకుని వెళ్తాడు. కాబట్టి అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేయలాగున దేవుడిచ్చిన వాక్య భావం దీవించి ఆశీర్వదించును గాక.